టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఓల్డ్ క్లాసిక్ మూవీ మురారి రీసెంట్ గా మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా రిలీజ్ అవ్వగా ఊహకందని కలెక్షన్లను సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్స్పెక్టేషన్స్ ను మించిపోయే కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపింది. కాగా అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారానే రికార్డులను సృష్టించిన ఈ సినిమా మూడవ రోజు సండే అడ్వాంటేజ్ ఉండగా మరోసారి అన్ని చోట్ల మంచి కలెక్షన్లనే సాధించి ఓవరాల్ గా రోజును సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని వీకెండ్ లో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లను నమోదు చేసి సంచలనం సృష్టించింది. రెండవ రోజు 1.76 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న ఈ సినిమా మూడవ రోజు మొత్తం మీద 14,000 వరకు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని 50% కు పైగా డ్రాప్ అయింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 85 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సినిమా మూడవ రోజున సొంతం చేసుకోగా టోటల్ గా 3 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 4.83 కోట్లు, సీడెడ్ లో 48 లక్షలు, ఆంధ్రాలో 1.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 7.01 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 62 లక్షలు, ఓవర్సీస్ లో 68 లక్షల మేర గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 8.31 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ చరిత్రలో రిలీజ్ మూవీస్ లలో ఫస్ట్ టైం 8 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది. అలాగే ఖుషీ సినిమా నెలకొల్పిన 7.46 కోట్ల గ్రాస్ రికార్డును బ్రేక్ చేసిన ఈ సినిమా కొత్త రికార్డును నమోదు చేసి అప్కమింగ్ మూవీస్ కి బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టిందని చెప్పవచ్చు. ఇక మిగిలిన రన్ లో సినిమా కలెక్షన్లు ఇంకా ఎంతవరకు వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారగా ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల రికార్డును అప్కమింగ్ రిలీజ్ లలో ఏ సినిమా బ్రేక్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.